తిరుమల తెలుగువాడి మహాపుణ్యక్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించాలని ప్రతి తెలుగువాడు పరితపించే పావనధామం. తిరుమలను సందర్శించకుండా తమ స్వంత ఊరినే తిరుమలగా భావించి స్వామిని అర్చించడం మల్దకల్ గ్రామవాసుల ప్రత్యేకత. నేటి భక్తి సమాచారంలో ఈ గ్రామంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. మహానందమాయే ఓ మహాదేవ దేవా, మహానందమాయే ఓ మహాదేవ దేవా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. మహబూబ్నగర్ జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో ఇక్కడ ఆలయం నెలకొని ఉన్నది. శ్రీనివాసుడు తిరుమలలో కంటే ముందుగా ఇక్కడ వెలసాడని స్థానికులు విశ్వసిస్తారు. అందుకే స్వయంభుగా వెలసిన స్వామికి ఆలయం నిర్మింపజేసి భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. స్వామి ఇక్కడ వెలసిన తీరు వెనుక ఓ కథనం ప్రాచుర్యంలో ఉన్నది. 400 సంవత్సరాల క్రితం స్వామివారి విగ్రహం చింతలవనంలో ఓ మూలన పడి ఉండేదట. అప్పట్లో గద్వాల సంస్థానాన్ని నలసోముల భూపాలుడు పాలించేవాడు. ఆయన ఓ రోజు వేటకి బయలుదేరాడు. చింతలవనం మీదుగా వెళ్తుండగా ఓ చోట గుర్రం పరుగాపి నిలబడిపోయింది. ఎంత అదిలించినా ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. ఆ ప్రదేశంలో ఏదో మహత్యం ఉందని గ్రహించిన భూపాలుడు చుట్టుపక్కల వెతకడం ప్రారంభించాడు. దూరంగా ఓ పశువుల కాపరి కనిపించాడు. అతని దగ్గరకు వెళ్లి, ఈ వనానికి ఏదైనా ప్రత్యేకత ఉందా అని అడిగాడు. ఉంది ప్రభు, అదిగో ఆ చెట్ల పొదల్లో ఓ విగ్రహం ఉంది అని పశువుల కాపరి చెప్పాడు. భూపాలుడు వెళ్లి చూడగా అది వెంకటేశ్వరుని విగ్రహం. ఆ రాత్రే భూపాలుడికి కలలో స్వామి కనిపించాడని, తనకు ఆలయం నిర్మించమని కోరాడని, మర్నాడే భూపాలుడు ఆలయ నిర్మాణం మొదలుపెట్టాడని స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం. అంతేకాదు, ఆ పశువుల కాపరినే అర్చకుడిగా భూపాలుడు నియమించాడని చెబుతారు. ప్రస్తుతం అర్చనలు చేస్తున్నవారు కూడా నాటి పశువుల కాపరి వారసులే. వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. ఆర్తులనెపుడాదుకొను దివ్యధామము, సప్తగిరులపైనున్న పుణ్యక్షేత్రము. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.